వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం. కోసిగి మండలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని కోసిగి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ భరద్వాజ్ శెట్టి. తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలనం. ఆ పార్టీతో కలిసి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం. పెనుమకల్లో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం. మీరేం చేస్తారు? రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయారు కదా సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని కోసిగి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ భరద్వాజ్ శెట్టి పేర్కొన్నారు. ఎన్నికలు చెప్పిన విధంగా పెన్షన్ 1000 పెంచి నెల 4,000 అందిస్తామని, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 అందిస్తామని ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో పెన్షన్లు అందించడం జరిగింది. మండల కేంద్రంలో కడాపాలెంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కోసిగి మండలంలో వర్గాలు, కులాలు విభేదాలు సృష్టించడం సరికాదన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులను టీడీపీ పార్టీ కార్యక్రమాల్లోకి పిలవట్లేదని, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వర్గ విభేదాలు చూడకుండా అందరినీ కలిసికట్టుగా కలిసిపోయే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఎంపీటీసీ రాజు, కొండగేని వీరారెడ్డి, నాడిగేని వీరారెడ్డి, పంపాపతి, దేవ మారప్ప, నరసమ్మ, సరోజమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవును, మనం ఎందుకు ఓడిపోయినాము అనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది లేదు. నేను క్లస్టర్ ఇన్ఛార్జు, 3 యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉన్నారు, మండల ఉపాధ్యక్షులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. మమ్మల్ని ఏ రోజు కూడా అవును ఎందుకు ఓడిపోయినామని ఒక సమీక్ష సమావేశము నిర్వహించినది లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏమంటే, వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి టికెట్ ఇస్తే వచ్చినారు, కానీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే ఉండేవాళ్ళనే అనుమానం మాకు రేకెత్తిస్తుంది. మీరు ఎవరి కోసం పనిచేయాలని పార్టీలోకి వచ్చినారు? పార్టీ క్యాడర్ కోసం పనిచేయాలనుకుంటున్నారా? మీ బంధువర్గం కోసం పనిచేయాలనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు ఫోటోనే మీరు ధిక్కరించినారంటే ఇంకా మీరు పార్టీలో ఏమాత్రం సేవ చేస్తున్నారో మేము అర్థం చేసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేసినారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీరాల్సిందే. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా. తర్వాత ఒక వర్గానికి చెందిన నాయకులు మా దగ్గరికి వచ్చి మీరు పింఛన్ పంచడానికి అనర్హులని మాతో గొడవకు దిగడం జరిగింది. ఆ గొడవలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని కిందకు పడేసి పగలగొట్టడం జరిగింది. ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకోవాలని. పోలవరంపై ప్రశ్నించిన మహిళకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సార్, మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యిద్ది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి చాలా తెలివి ఎక్కువైపోయింది అందరికి. ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది. మీకు అందరికి రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి. పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది, ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం. పోలవరం నదినే తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలున్నాయి.
నీళ్లన్నీ వెళ్లిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్. చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి. వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా తెరజా ఫుడ్ కోర్టును ఈరోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రారంభించారు. చైర్మన్తో పాటు ఏలూరు నగర్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ రియాజ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావడంతో ఈరోజు ప్రారంభించారని తెలిపారు. రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహార తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజల వద్ద ఫుడ్ కోర్టును సందర్శించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీసా గ్రామ శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్రిడ్జిని నిర్మించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జికి ఇటువైపు అటువైపు డాంబర్ రోడ్డు పోయకుండా మట్టి రోడ్డుతో తూతు మంత్రంగా రహదారి వేయడంతో చినుకు పడితే మట్టి రోడ్డు బురదమయంగా మారి వాహనదారులు, పాదాచారులు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు పవన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా ప్రధాన రహదారి కావడంతో వేలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తారని, వర్షాకాలం మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చాలా సందర్భాల్లో వాహనదారులు కింద పడి గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా ఈ రహదారి నుంచి స్కూల్ బస్సులు వెళ్తాయని, జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వం వహించాలని, ఇప్పటికైనా సంబంధించిన గుత్తేదారుడు మొద్దు నిద్ర వేడి బ్రిడ్జ్ ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అది పెర్మాల సంకీసా, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా. మాకు గతంలో విద్యానాయక్ హయాంలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జి ఇటు ఖమ్మం, ఇటు మహబూబాబాద్ 2 ప్రధాన జిల్లాలకు కూడా ఇదొక ప్రత్యేకమైన రహదారి. ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే గత పాలకులు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి నిర్మించడం కూడా మాకు సంతోషంగానే ఉన్నది. కానీ గత పాలకులు, కాంట్రాక్టర్లు అన్యాయంగా, అవినీతిగా లంచాలు దండుకొని బ్రిడ్జిని అటువైపు ఇటువైపు కూడా నామమాత్రము మట్టి వనక పోసి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌట్కుంట్ల ఉరవకొండ పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
నీదైపోయి ఇంకోటి మొదలైంది ఎన్నిక జరుపుకోండి అట్లా మన మీరంతా ఎన్నిక జరుపుకోండి రండి రండి ఫస్ట్ మీరు చేస్తారు తర్వాత మా ఎంత వస్తుంది 7,000 ఎవరు ఇస్తుంది అన్నా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి 2 వారాల ముందు పాటు ఇంతమందిని చూసినప్పుడు